అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం లైట్ కమర్షియల్ వెహికల్స్ అశోక లేలాండ్ యొక్క బడా దోస్త్ అండ్ టాటా మోటార్స్ యొక్క ఇంట్రా V50 పికప్ ట్రక్స్ని అయితే మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం. సో ఈ రెండు వచ్చేసి మనకి లోడ్తో వస్తున్నాయి. ఇంట్రా V50 కానివ్వండి, అశోక లేలాండ్ యొక్క బడా దోస్త్ కానివ్వండి, రెండు లోడ్తో వస్తున్నాయి. సో లోడ్ వేసి మనం ఈ రెండిట్లో ఏది ఎక్కువ మైలేజ్ వస్తుందో మనం ఈ రోజు అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ మైలేజ్ టెస్ట్ కనుక మీకు నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్. ఫస్ట్ మనం ఫ్యూయల్ అయితే ఫిల్ చేద్దాం. ఫుల్ టాప్అప్ చేసి తర్వాత సేమ్ రూట్లో తీసుకెళ్ళి ఎంత అయితే మైలేజ్ వస్తుందో చూద్దాం. రండి. ఫస్ట్ మనం ఈ ఇంట్రా V50 అయితే ట్యాంక్ ఫుల్ చేద్దాం. సో లెట్స్ గో. ఫుల్ ట్యాంక్ అయితే చేస్తాం. ట్యాంక్ అయితే ఫుల్ చేస్తాం మనం. సో రెండు బండ్లకి అయితే మనం ఫుల్ ట్యాంక్ అయితే చేయించాం. అయితే మనం కొంచెం డిస్టెన్స్ వెళ్తాం కాబట్టి నాతో పాటు ఇంకో డ్రైవర్ కూడా తీసుకువెళ్తున్నాను. ఆయన వచ్చేసి బడా దోస్త్, నేనేమో ఇంట్రా V50. అండ్ రిటర్న్లో ఏంటంటే నేను బడా దోస్త్ అండ్ ఆయనేమో ఇంట్రా V50 డ్రైవ్ చేయబోతున్నారు. సో నాకు తెలుస్తుంది ఏది బాగా డ్రైవ్ చేస్తుందో ఏంటి అన్నది. సో స్టార్ట్ చేద్దాం. సో ప్రస్తుతం అయితే మనం ఇంట్రా V50 డ్రైవ్ చేస్తున్నాం అండ్ డ్రైవింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ ఏంటంటే విజిబిలిటీ, ఏదైతే మన ఫ్రంట్ విండ్షీల్డ్ ఏదైతే ఉందో చూస్తున్నారా, ఇది నాకు బాగా కనపడుతుంది. 180 డిగ్రీస్లో ఉంది. సో డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంది దీనివల్ల. ఈవెన్ ఈ మిర్రర్స్ కూడా ఏవైతే ఉన్నాయో చూస్తున్నారా, చాలా పెద్దగా ఉండడంతో నాకు మొత్తం విజిబిలిటీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో నేను చింత లేకుండా డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ కూడా ఈజీగా ఏం తెలియనట్టు క్రాస్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే లోడ్ మీద కూడా పికప్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ నేను 44, 45 ఈజీగా నేను స్పీడ్ అయితే పికప్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే స్టీరింగ్ కాలమ్ చాలా లైట్గా ఉంది. డ్రైవింగ్ అది నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి హైవేస్ మీదే కాకుండా ఇలాంటి రఫ్ రోడ్స్లో కూడా, ఆఫ్ రోడ్లో కూడా లోడ్తో మనకి ఈజీగా వెళ్తుంది. అసలు ఇది కానీ వండర్ఫుల్గా ఉంది. సస్పెన్షన్ సెటప్ అయితే చాలా బాగుంది. ఎలాంటి గతుకులైనా, ఎలాంటి ఆఫ్ రోడ్ అయినా ఈజీగా దాటుకుని వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ప్రస్తుతం అయితే వెహికల్ స్విచ్ అయ్యాం. నేనైతే బడా దోస్తులోకి వచ్చేసాను. సో ఇది ఎలా ఉంది? ఫస్ట్ ఏంటంటే ఇంట్రా V50 అంత విజిబిలిటీ అయితే లేదు, బట్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. బట్ అదర్ దాన్ దట్ మిర్రర్స్ అవి పర్వాలేదు, బాగానే ఉంది. అంటే అది విజిబిలిటీ విషయంలో నాకు ఇంట్రా V50 అయితే బాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీని ఒక సస్పెన్షన్ సెటప్ కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అదంటే కొంచెం రగెడ్గా ఉంది ఇంట్రా V50ది. అంటే ఎలాంటి గతుకులైనా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది కొంచెం చూసుకోవాల్సి వస్తుంది, బట్ స్టిల్ ఇది కూడా బాగానే ఉంది. ఇంకా పికప్ విషయానికి వస్తే బడా దోస్త్ ఇది కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇంట్రా V50లో కొంచెం ఎక్స్ట్రా పంచ్ అన్నది కనపడింది. వెంటనే ఈజీగా టార్క్ అన్నది బాగుంది, బాగా జనరేట్ అయింది దాంట్లో. ఇది కూడా బాగానే ఉంది, బట్ అదేంటంటే కొంచెం డ్రైవింగ్ అన్నది చాలా బాగుంది, బెటర్గా ఉంది. గైస్ ఫైనల్గా మనం రెండు ఇంట్రా V50 అండ్ బడా దోస్త్ బ్యాక్ టు బ్యాక్ డ్రైవ్ చేయడం జరిగింది. 50 కిలోమీటర్స్ అప్ అండ్ 50 కిలోమీటర్స్ డౌన్. సో టోటల్ మనకి 100 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది. అండ్ బడా దోస్త్ విషయానికి వస్తే 100 కిలోమీటర్స్ తిరిగినందుకు 7.9 లీటర్స్ అయితే కన్జ్యూమ్ చేసింది డీజిల్. అండ్ ఈ ఇంట్రా విషయానికి వస్తే అదే 100 కిలోమీటర్స్కి 6.9 లీటర్స్ అయితే కన్జ్యూమ్ చేయడం జరిగింది. సో మైలేజ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇంట్రా V50 వచ్చేసి మనకి 14.4 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే రిటర్న్ చేసింది. అండ్ ఇంకా బడా దోస్త్ విషయానికి వస్తే 12.6 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు అయితే రిటర్న్ చేసింది. సో విన్నర్ అయితే మనకి ఇంట్రా V50. So that's all for this review guys. Hope you liked it. Thank you.